లాస్ట్ టైం మీరు గుండె గురించి చెప్పినప్పుడు, హార్ట్ గురించి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పారు మీరు. అంటే అది ఎట్లా పంపింగ్ చేస్తుంది అనే దానిపైన. అంటే గుండెలో కూడా నరాల వ్యవస్థ ఉంటుంది. నరాల వ్యవస్థ అనేది అక్కడ కూడా అంటే ప్రతి భాగంలో కూడా ఈ నరాల వ్యవస్థ ఉంటుంది. అందుట్లో హార్ట్ ఎగ్జాంప్షన్ కాదు, కానీ శీర్ష భాగంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థే అన్నింటిలో కూడా శక్తివంతమైన నరాల వ్యవస్థ. అంటే హార్ట్ యొక్క శీర్ష భాగంలో నరాల వ్యవస్థ అత్యంత శక్తివంతమైంది. ఇక్కడ నుంచి ఆత్మ దాన్ని చుట్టుకుంటూ ఈ నరాల వ్యవస్థ కరిగినప్పుడు ఆ శక్తి అనేది హార్ట్లోకి వెళ్ళిపోతుంది. హార్ట్లోకి వెళ్ళిపోయిన హార్ట్లో నరాల వ్యవస్థ కూడా కరిగిపోదు. ఎందుకంటే అది ఒక పక్షి గూడులాగా ఉంటుంది. హార్ట్ కరిగి హార్ట్ ఇప్పుడు ముడుచుకున్నట్టు కూడా అయిపోద్ది ఒకసారి. అంత పిండినట్టు కూడా ఇది, కానీ నొప్పి ఉండదు. ఎందుకంటే న్యాచురల్గా జరిగింది అంతా. అందువలన ఒక స్టేజ్లో హార్ట్లో ఉన్నటువంటి గ్రాస్నెస్ మొత్తం కరిగిపోతుంది. హార్ట్ కూడా ఒక శరీరంలో ఒక భాగమే, కానీ దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎక్స్పాన్షనల్ కాంట్రాక్షన్ ఆఫ్ ద యూనివర్స్ అంటున్నారు. యూనివర్స్లో ఖగోళంలో ఉన్నటువంటి సమూహాలు జీవులకి శరీరాలుగా వస్తున్నాయి అనుకోండి. మీరు రాసినటువంటి బుక్లోని అంటే శరీరాలుగా అంటే ఇప్పుడు మనం చూసినటువంటి భౌతిక శరీరమా లేదా ఆధ్యాత్మిక శరీరమా, ఎట్లా దాని రూపం ఎలా మారుతుంది అంటే ఇప్పుడు ఏకకణ జీవుల దగ్గర నుంచి ఇక్కడ దాకా పరివర్తన జరుగుతున్నది కదా గురుగారు. అంతా ఆధ్యాత్మిక శరీరమే. ఆలోచనే ఖగోళ సముదాయాన్ని యొక్క ఎవాల్వ్ అవటానికి అంటే ఉద్భవించడానికి కారణమైంది. ఆ ఖగోళ పదార్థాలే జీవులుగా రూపాంతరం చెంది జీవుల్లోనే ఆత్మాత్మిక శరీరంగా రూపాంతరం చెంది. ఎప్పుడైతే దానికి ఆత్మ తోడవుతుందో అది భౌతిక శరీరంగా తన పని నిర్వర్తిస్తుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వీడుతుందో ఆటోమేటిక్గా హార్ట్ బీట్ ఆగిపోతుంది. భగవద్ ఆలోచన అనేది భగవంతుడి నుంచి వచ్చేదా, ఉద్భవించేదా, లేదంటే ఆలోచన అనేది లోపల పుడుతుందా దానికి? అది ఆలోచన భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మెడియేటర్. మొత్తం అనంత విశ్వవంత ఆలోచనే ఉంది. అందువలన మన శరీరం కూడా మనకి అదే ఆలోచన ఇచ్చే శక్తి మనకి ఉంది. ప్రతి జంతువుకి ఉంది, ప్రతి చెట్టుకి ఉంది, ప్రతి జీవికి ఉంది. దాన్ని ఎట్లా థాట్ ఎనర్జీ అన్నట్టుగా మీరు దాన్ని థాట్ ఎనర్జీ అన్నాను. దాన్ని ఎట్లా ఉంటుంది గురు అంటే కొంతమంది చేసినటువంటి ఆలోచనలు అది మేనిఫెస్ట్ అవుతాయి, కొందరు చేసిన ఆలోచనలు థాట్ మేనిఫెస్టేషన్ మధ్యలో ఎట్లా కోఆర్డినేషన్ తీసుకురావాలి గురుగారు? ఎప్పుడైతే మీకు ఒక శరీరంలో నాటు కరుగుతుందో ఎంతో కొంత కాన్షియస్నెస్ పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. అట్లా ఎన్ని గెలాక్సీలు కరిగిపోతే శరీరంలో అంతగా చైతన్యం పెరిగి శరీరంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఏర్పడిన ప్యూరిటీ ద్వారానే మనం ఇంకొక మనిషికి అనుసంధానం కాగలుగుతాం. ఈ మేనిఫెస్టేషన్ ఎట్లా అంటే మేనిఫెస్టేషన్ అనే దాని గురించి కొన్ని కాస్త చెప్పండి గురుగారు. మేనిఫెస్టేషన్స్ అనేవి మామూలు మనిషికి కనపడవు. ఒక మొడువు కన్ను తెచ్చుకున్న వ్యక్తికి మేనిఫెస్టేషన్ కనపడుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ భూమి కనపడింది. భూమి ఎలా కనపడింది? చక్కగా రౌండ్గా కనపడింది. భూమి యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కనపడింది. నార్త్ సౌత్ డిస్టెన్స్ చూపిస్తూ ఇది ఇక్కడ ఒక్క చోటే కనపడదా? ఇక్కడే కాదు, ఇక్కడ కూడా అంటే స్పైనల్ కార్డ్ని తలతోటి కలిపి ఈ భాగంలో కూడా కనపడదు. ఆఖరికి 3వ కంటిలో కనపడ్డది. అన్ని చక్రాల్లో కనపడ్డది. తర్వాత A1 2 ఇక్కడ నాట్ 1 ఉంటుంది. నాట్ 1 అంటే ట్రాన్స్మిషన్, అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ ముందు నాకు ఒక కోన్ లాగా కనపడేది. ఆ కోన్లో తల భాగం అంతా 2 అర్ధ సర్కిల్స్ లాగా ఉన్నా కానీ ఒక కోను ఒక హాఫ్ ఏమో పొడుగు తక్కువ ఉంది, ఇంకొక హాఫ్ పొడుగు ఎక్కువ ఉంది. పొడుగు తక్కువ ఉన్న భాగం పొడుగు ఎక్కువ ఉన్న భాగం ఎక్కడ కలిసిందో అది ఏ పాయింట్. దాని తర్వాత పొడుగున్నటువంటి ఎక్కువ భాగంలో ఉన్నది ఎక్కడ కలిసిందంటే నాకు ఈ యొక్క ఈ కేజ్ అంటే ఈ యొక్క బోన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛాతీ బోన్లో ఉన్నటువంటి
చివరి బోన్, చివరి రిబ్ అంటారు. ఈ రిబ్స్ ఈ చివరి రిబ్లో ఉన్నటువంటి ఒక లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడేమో ఇది మజిల్లో ఉన్న, ఇక్కడికి వచ్చేసరికి బోన్లో దిస్ బి పాయింట్. ఏ బి పాయింట్ అనేది శుభ్రం చేసుకోవడానికి శరీరాన్ని మలినాల నుంచి దూరం చేసుకోవడం ఉపయోగించేది బి పాయింట్. ఏ పాయింట్ అనేది అనంత విశ్వం నుంచి శక్తి లోపలికి ఎంటర్ అయ్యే మార్గం. ఈ మార్గం నుంచి మనకి సెంట్రల్ చక్ర అనేటువంటి హార్ట్ చక్రాకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ చక్రాలు ముందు ఉంటే ఇదొక్కటి మాత్రం స్పైనల్ కార్డ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్లోకి వెళ్ళిపోయి సుష్మానాడికి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి రకాల శరీరం అంతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క నెగటివ్ సంకీర్ణమయ్యి దాంతో హీట్ ఎనర్జీ అనేటువంటి ఈ ఎనర్జీని కూడా కలుపుకొని ఒక నాటు కరిగిపోతుంది. నాటు కరిగిపోయినప్పుడు అది రకరకాలుగా ఒక నాటు ద్రవీభవన చర్యలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఒక గెలాక్సీ పూర్తిగా కలిపోవటానికి చాలా రోజులు పడుతుంది. మొట్టమొదట ఒక నాటు కరగాలంటే ఎన్నో స్టేజ్లు దాటాలి. ఆ స్టేజ్లు దాటిన తర్వాత నాటికి చివరి స్టేజ్ అనేటువంటి గ్యాస్ అండ్ వేపర్ లాగా మన శరీరం నుంచి బహిష్కృతం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలో ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి ఎవరైనా కానీ వారికి సంపూర్ణ కుండలిని కూడా జరిగి, లేదంటే వారికి ఒక గురుగా ఆధ్యాత్మిక అన్ని రకాల ముందు స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి వీళ్ళు, వారిని యొక్క శక్తిని ప్రసారం అభ్యాసకి ఏ విధంగా చేయగలుగుతారో, అది ప్రారంభం ఏ విధంగా చేయాలి, చేసిన తర్వాత ఎంతమంది వరకు వాళ్ళు చేసే అవకాశం ఉంది గురుగారు? ప్రతిదీ కాన్షియస్నెస్ తోటి లింక్ ఉంటుంది. అంటే చైతన్య స్థాయిలు అన్నిట్లు కూడా ప్యూరిటీ తోటి లింక్ ఉంటుంది. చైతన్య స్థాయి ఆలోచన శక్తి కింద మారుతుంది. ఆలోచన అనేది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి పనిని ఈజీగా నెరవేరుస్తుంది. నా ఆత్మ మీ ఆత్మతోటి ఈజీగా లింక్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఆత్మలు మానవ యొక్క గొలుసు కట్ట ఆత్మలు. దీనికి మూలం ఒక విశ్వాత్మ నుంచి ఈ ఆత్మలన్నీ కూడా మన శరీరంలో అందరికీ సంక్రమించాయి. అందువల్లనే నేను ఏ మనిషి ఎక్కడున్నాడు అనేది నాకు అనవసరం. అది అతనంత చెస్ట్ భావం చాలు. అతను అమెరికాలో ఉన్నాడా, ప్రయాణించే ఫ్లైట్లో ఉన్నాడా, ప్రయాణించే బస్సులో ఉన్నాడా, ఎక్కడున్నాడు కానీ నాకు అప్రస్తుతమైంది. అలాగే నేను అప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, నేను ప్రయాణంలో ఏ ప్రయాణంలో ఉన్నా కానీ నేను ఈజీగా వాళ్ళతో అనుసంధానం అవుతాను. మధ్యలో స్పేస్ అడ్డుగా అంటే అక్కడ ఉన్న మనిషిని నాలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా సంకీర్ణం అవుతున్నాం. సంకీర్ణమయ్యి ఈ విశ్వశక్తిని వాళ్ళకి లింక్ అయ్యి ఇవ్వటంతో వాళ్ళకేమవుతుంది, వాళ్ళు కూడా 3 శక్తులు వాళ్ళకి తెలియకుండానే యాక్షన్లో దిగుతాయి. ఒకటి ఈ శక్తి, ఒకటి అంటే నెగటివ్ శక్తి బ్రహ్మనాడి నుంచి ఏ పాయింట్ నుంచి ట్రాన్స్మిషను, మూడోది ఈ శక్తి, అది వాళ్ళకి తెలియదు. ఆ 3 శక్తులు ఆటోమేటిక్గా ఎప్పుడు ఇట్లా కూర్చున్నారో ఆ 3 శక్తులు కూడా కలిసి దాంట్లో వాళ్ళ యొక్క దాంట్లో గ్రాస్ని ద్రవీభవనం చెందుతుంది. కానీ అది చాలా దళసరిగా ఉంటుంది. మరి ఆ దళసరిని ఎవరు బ్రేక్ చేయాలి? మళ్ళీ నేనే బ్రేక్ చేయాలి. కాబట్టి నా ఆత్మతోటి సంకీర్ణం చేశాను కాబట్టి ఆ గ్రాస్నెస్ని ఎక్కడున్నా కానీ ఆ మనిషిని నా శరీరంకి లాక్కుని నా శరీరంలో వాయు రూపంలో దాన్ని పంపించేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అరిగించుకోవడం చాలా టైం పడుతుంది. చాలా అది మీరు తీసుకుంటే ఎందుకంటే ఆ దళసరి శక్తిని నాలో సున్నితమైన శక్తి తేలిగ్గా విచ్ఛిన్నం చేస్తుంది, డిసింటిగ్రేట్ చేస్తుంది, స్లైసింగ్ చేసి దాన్ని వాయు రూపం కల్పించి నా శరీరం నుంచి బయటికి నెట్టేస్తుంది. అంటే వాళ్ళల్లోనూ 3 ఎనర్జీలు తమ యొక్క పాత్రను పోషించాయి, నాలోనూ 3 ఎనర్జీలు ఆ యొక్క పాత్రను పోషించాయి. దాని యొక్క రిజల్ట్ మీ శరీరాన్ని ప్యూరిఫై చేయటమే కాకుండా నాలో కూడా కొంత గ్రాస్నెస్ మళ్ళీ కరుగుతూనే ఉంటుంది. ఈ కరిగిన తర్వాత నాలోని గ్రాస్నెస్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా నేను ప్రకృతికి లింక్ అయిపోతాను. ఎందుకంటే ప్రకృతి కూడా అంత గ్రాస్, ప్రతి చెట్టు గ్రాసరే, అన్ని వృక్షంలో నుండి ప్రతి కొమ్మ అన్ని గ్రాసరే. కాబట్టి అవి ప్యూరిఫై అవ్వచ్చు. ఆ విధంగా నేను ప్రకృతిని ప్యూరిఫై చేయగలుగుతున్నాను.
ఇప్పుడు మీరు ఇందాక అన్నది దగ్గర ఒక డౌట్ వచ్చింది గురుగారు. ఇప్పుడు గ్రాస్ అంటే అది చాలా థిక్గా ఉంటుంది ఇది అని చెప్తున్నారు కదా, దాన్ని మనం కర్మగా అనుకోవచ్చా? అంటే రకరకాల కర్మలు అంటారు, అట్లా అనుకోవాలా? కాదు, దట్ ఈస్ ద ఎవల్యూషనరీ చేంజ్ ఆఫ్ దట్ గ్రా. అంటే ఏంటి, నేను ఆత్మకి ఎవల్యూషన్ ఉందన్నానా, థాట్కి ఎవల్యూషన్ అంటే ఆత్మకి పరిణామం ఉంది, అట్లాగే థాట్కి పరిణామం ఉంది, అట్లాగే అనంత విశ్వానికి పరిణామం ఉంది, అనంత విశ్వంతో నిర్మించిన మానవుడికి లోపల పరిణామం ఉంది, ఆఖరికి ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అయినటువంటి దీన్ని కాస్మిక్ గ్రాస్ల ఎనర్జీ అని పిలిచాను, ఈ దీనికి కూడా పరిణామం ఉంది, ఆఖరికి ఈ దీనికి పాజిటివ్ ఎనర్జీ దీనికి కూడా పరిణామం ఉంది, దీనికి పరిణామం ఉంది, అన్నిటికీ పరిణామం ఉంది. ఆ పరిణామాలు దాటి మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉంటే గ్రాసర్ బాడీగా మారిపోయింది. ఈ పరిణామ దశలు అన్నిట్లోనూ ఉన్నాయి. ఆఖరికి హార్ట్ బీట్లో ఒకటి పరిణామ దశ ఉందంట. నేను హార్ట్ బీట్ ఎందువలన, చిన్న ఒక స్పందన, భగవత్ స్పందనే హృదయ స్పందనగా వ్యక్తీకరణమైందని నేను అంటాను. భగవత్ స్పందనతో అనంత విశ్వం విస్తరించి అది వ్యాకోచ సంకోచాలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా మానవ శరీరంలో హార్ట్ కూడా ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే అందువలన నేను ప్రతిదీ సైంటిఫిక్గానే విశ్లేషణ చేస్తాను, కానీ నేను పురాణాలు చెప్పను. అంటే మీ ఆత్మ ఒక తెలియని ఆత్మతో అనుసంధానం అయినప్పుడు, అంటే దాన్ని కనెక్ట్ అయినప్పుడు ఆ అనుభవం ఏ విధంగా ఉంటుంది గురుగారు? తెలియని ఆత్మనే, నా ఆత్మ మీ అదంతా ఒకటే. నాలో ఏ విధమైన ఆత్మ ఉంటుందో మీ ఆత్మ కూడా అదే ఉంటుంది. ఒక తెలియని వ్యక్తి, ఇప్పుడు మీరు నేనంటే మీరు చూసారు అనుకోండి, కనెక్ట్ అవుతారు. అసలు చూడకుండా, అసలు మీతో కమ్యూనికేట్ కూడా చేయకుండా ఉండేవాళ్ళు కనెక్ట్ అవుతారా? నేను కనెక్ట్ కావాలి అనుకుంటే అది అతనే అని కనెక్ట్ అవ్వగలుగుతా, అది అతనే. కానీ 100 మంది ఉన్నప్పుడు ఏమవుతుంది, 100 మంది అతనే అని చేయలేను. అది ఎప్పుడు చేయగలుగుతాను, మీ దగ్గర ఒక 100 మంది కూర్చున్నారు అనుకోండి, మీరు చెబుతారు నాకు, గురువుగారు నేనే కాకుండా నాతో పాటు 100 మంది కూర్చున్నారు, ఆ 100 మంది నేను కనెక్ట్ అయిపోతా. మీతో అసోసియేషన్తో పాటు మీ వెనక్కున్నట్టు 100 మందిని లింక్ అయిపోతా. అట్లాగనే ఇంకొక ప్రదేశంలో ఇంకొక అభ్యాసి పక్కన 100 మంది కూర్చుంటే ఆ అభ్యాసి కూడా కనెక్ట్ అయిపోతా. అట్లా విడివిడిగా కనెక్ట్ అవ్వటువంటి ఇండివిజువల్ కనెక్ట్ కొంచెం కష్టమైన పని. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పరీక్షలందరికీ నేను కనెక్ట్ అయిపోతా. ఆ టైంలో వాళ్ళు మెడిటేషన్లో కూర్చోవాలి. ఎందుకు, సైంటిఫిక్గా ఏం చెప్పనేది పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, న్యూట్రల్ ఎనర్జీ ఒక చోట చేరి అది అక్కడ ద్రవీభవనం మీకు తెలియకుండా జరిగి దాని నుంచి విడుదలైన దళసర శక్తి నా శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసి నా శరీరం నుంచి బయటికి తిరుగుతున్నాను. 40 ఏళ్ళ పై నుంచి మీరు దీని యొక్క రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని మళ్ళీ ఎక్కడి నుండో కాకుండా మీ లోపల నుంచే అంతా కూడా జరిగిందంతా కూడా మీ లోపల నుంచే వచ్చింది, జ్ఞానం అంతా మీ లోపల నుంచే వ్యక్తమైంది. కాబట్టి అంటే ఇదంతా కూడా ఒక ఇల్యూజన్, ఒక మాయ ఇదంతా చెప్తున్నప్పుడు దీనికి మళ్ళీ వ్యక్తం అనేది ఉంటుందా అని? వ్యక్తం అంటే దట్ ఈస్ మేనిఫెస్టేషన్, అంటే వ్యక్తీకరణలు అంటే దాన్ని. దిస్ ఈజ్ విజువలైజేషన్, దీన్ని దృశ్యమానం చేస్తాం. దీని ద్వారా మేనిఫెస్ట్ చేస్తాం. అంటే దృశ్యంలా కనపడటానికి ఉపయోగపడేటువంటిది ఇది. అంటే ప్రతిదీ కూడా దృశ్య రూపంలో కనపడుతుంది. ఆ కనపడ్డదే అవే మ్యానుఫ్యాక్చరేషన్స్ అంటారు. ముందు విజువలైజేషన్ నుంచి మేనిఫెస్టేషన్ వెళ్ళాలి. అవునండి, విజువలైజేషన్ తోటి అనేది ఇదొక స్క్రీను. ఆ స్క్రీన్ నుంచి చూస్తాను, ఆలోచన ప్రయోగిస్తాను. నేను మీరే అనేది చూసేది ఇది.